Hi everybody, I am D. Naveen, lecturer in physics, Government Degree College, Etu Nagaram. Today we discuss electromagnetism. This is the BSc final year 5th semester topic. In this electromagnetism, Unit 1, Electrostatistics. Today we discuss the electrostatistics. In this electrostatics, today in this topic, electric field lines and properties of field lines, electric flux, Gauss law, integral form. వీటి గురించి ముఖ్యంగా విద్యుత్ బలరేఖలు మరియు బలరేఖల యొక్క ధర్మాలు, అదేవిధంగా విద్యుత్ అభివాహము, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, విద్యుత్ అభివాహము, అదేవిధంగా గాస్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ముఖ్యంగా విద్యుత్ బలరేఖలు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ lines and properties of field lines. Electric field lines is that imaginary smooth curve drawn in electric field along which a free isolated positive charge will move. అంటే ఒక ధనావేశ కణము చెలించే మార్గం వెంబడి ఊహించబడిన రేఖనే మనం విద్యుత్ బలరేఖ అంటారు. ఒక ధనావేశ కణము చెలించే మార్గం వెంబడి ఊహించబడిన రేఖనే విద్యుత్ బలరేఖ అంటారు. నెక్స్ట్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. నెక్స్ట్ ద పాత్ ఆఫ్ ఫ్రీ పాజిటివ్ చార్జ్ in an electric field is called electric field line. ఇంతకుముందు చెప్పినట్టు ఒక ధనావేశ కణము ప్రయాణించే మార్గం వెంబడి ఊహించబడిన రేఖనే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విద్యుత్ బలరేఖ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫీల్డ్ లైన్. వీ కెన్ రిప్రజెంట్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే మనం బలరేఖల ఆధారంగా బలరేఖల ఆధారంగా వీటి గురించి మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో చూసినట్టయితే మనకు ఈ డయాగ్రామ్లో చూడండి, బలరేఖలు అనేటి ఇక్కడ ధనావేశ కణం నుండి బయటికి వచ్చినట్టుగా మనం ఈ బలరేఖలను సూచించవచ్చు. అంటే ఏదైనా ఒక ధనావేశ కణము ప్రయాణించే మార్గము, అదేవిధంగా చూసినట్టయితే ధనావేశ కణం నుండి బయటికి వచ్చినట్టు, అదేవిధంగా రుణావేశ కణంలోనికి ప్రవేశించినట్టు, ఈ విధంగా మనం బలరేఖలను చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా విద్యుత్ బలరేఖలు అనేటి ఒక ధనావేశం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆఫ్ లైన్, ఈ కణాల గురించి చెప్పుకున్నట్టయితే ఎప్పుడైనా బలరేఖలు అనేటివి ధనావేశ కణం నుండి బయలుదేరి రుణావేశ కణం వైపుకు వెళ్తుంది. ధనావేశ కణం నుండి బయలుదేరి రుణావేశ కణం వైపుకు వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనం చూసినట్టయితే విద్యుత్ బలరేఖలు, ఇందులో చూసినట్టయితే విద్యుత్ బలరేఖలు అనేటివి ధనావేశ కణం నుండి బయలుదేరి రుణావేశ కణం వైపుకు ఈ విధంగా ప్రయాణించడం మనం చూడవచ్చు. అదేవిధంగా రెండు ఆవేశాలను తీసుకున్నట్టయితే ప్లస్ క్యూ ధనావేశము మరియు అదేవిధంగా ప్లస్ Q1 ధనావేశము మరియు ప్లస్ Q2 ధనావేశాన్ని తీసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే మనకు ఈ Q1 నుండి బలరేఖలు బయలుదేరుతూ ఉంటాయి. అదేవిధంగా Q2 నుంచి కూడా బలరేఖలు బయలుదేరుతూ ఉంటాయి. ఈ రెండు బలరేఖలు ఒకదానికొకటి వికర్షింపబడతాయి. బలరేఖలు అనేటివి ఒకదానికొకటి
వికర్షింపబడడం వల్ల మనం ఈ పటంను అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా వీటి ప్రాపర్టీస్, వీటి యొక్క ధర్మాల గురించి చెప్పుకున్నట్టయితే, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ద tangent drawn at any point on the line of force gives the direction of electric field at that point. ఇంతకుముందు డయాగ్రామ్ చూసినట్టు ఆ ప్రయాణించే మార్గాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఏ ఫోర్స్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండ్ ఆన్ ఏ నెగటివ్ ఛార్జ్. స్టార్ట్ ఫ్రమ్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండ్ నెగటివ్ ఛార్జ్. ఎండ్ నెగిటివ్ ఛార్జ్ అన్నట్టు. ఈ విధంగా పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వరకు ఈ విధంగా లైన్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్, నో టూ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఏ రెండు రేఖలు కూడా మనకు ఒకదానికొకటి ఖండించబడవు. ఈ రేఖలను చూసినట్టయితే ఏ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి ఖండించబడలేదు. ఇండివిజువల్గా ఒక్కొక్క రేఖ అనేది వేరువేరుగానే ఉంటుందన్నట్టు. ఈ విధంగా ఏ ఒక్క రేఖ కూడా ఒకదానికొకటి ఖండించబడకుండా ఉంటుంది. నో టూ లైన్స్ ఆఫ్ ఫోర్స్ intersect each other. Next, the number of lines of force crossing unit area in normal direction is proportional to the electrical intensity. The number of lines of force crossing unit area in normal direction is proportional to electrical intensity. ఇది వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్, the lines of force have tendency to contract in length. This explains the attraction. Attraction వల్ల మనకు ఆ విధంగా ఉంటుంది. The lines of force have a tendency to separate from each other in direction perpendicular to the lengths. This explains repulsion. ఇవి చూసినట్టయితే మనకు వాటి యొక్క ధర్మాలను చూసినట్టయితే ఇవి ఒక్కొక్క దానికి వ్యతిరేక, అంటే రిపల్షన్స్ వచ్చినట్టు వ్యతిరేక ధర్మాలను కలిగి ఉంటూ అనుకోవచ్చు. నెక్స్ట్, ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు కండక్టింగ్ ఫోర్స్ ఎట్ పాయింట్ క్లోజ్ టు దెమ్. ఇది ఒకదానికొకటి లంబంగా ఉండడాన్ని కూడా, పర్పెండిక్యులర్గా ఉండడాన్ని కూడా మనం ఈ డయాగ్రామ్స్ ద్వారా అబ్జర్వ్ చేయవచ్చు అన్నట్టు. నెక్స్ట్, దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అవి ఒకదానికొకటి లంబంగా ఉండడం మనం గమనించవచ్చు అన్నట్టు. నెక్స్ట్, మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. విద్యుత్తు అభివాహము. ఇక్కడ ఈ విద్యుత్ అభివాహం గురించి చెప్పుకున్నట్టయితే, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ సర్ఫేస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాసింగ్ ద సర్ఫేస్ ఇన్ డైరెక్షన్ నార్మల్ టు ద సర్ఫేస్. అంటే విద్యుత్ క్షేత్రం మందు ఏదేని ఒక బిందువు చుట్టూ కొంత నిర్దిష్ట వైశాల్యం కలిగిన ఒక సంవృత తలాన్ని ఊహిస్తే, అట్టి తలాన్ని ఖండిస్తూ పోయే బలరేఖల సంఖ్య, ఎలక్ట్రిక్ లైన్స్ బలరేఖల సంఖ్యనే విద్యుత్ అభివాహము అంటారు. ఇక్కడ విద్యుత్ క్షేత్రమందు ఏదేని ఒక బిందువు చుట్టూ కొంత నిర్దిష్ట వైశాల్యం కలిగిన సంవృత తలాన్ని ఊహిస్తే, అట్టి తలాన్ని ఖండిస్తూ పోయే మొత్తం బలరేఖల సంఖ్యనే విద్యుత్ అభివాహము అంటారు. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ సర్ఫేస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాసింగ్ ద సర్ఫేస్ in a direction normal to the surface. This is the electric flux. Next, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి చూసినట్టయితే మనం ద నెట్ ఫ్లక్స్ త్రూ ఏ సర్ఫేస్ ఈస్ ప్రపోర్షనల్ టు ద
నెంబర్ ఆఫ్ లైన్స్ లివింగ్ ద సర్ఫేస్ మైనస్ ద నెంబర్ ఆఫ్ ద ఎంటరింగ్ ద సర్ఫేస్. ఈ విధంగా మనం విద్యుత్ క్షేత్రమందు ఒక ఎస్ వైశాల్యం కలిగిన ఏదైనా ఒక సంవృత్త తలాన్ని ఊహించుకుందాం. ఎస్ వైశాల్యం కలిగిన ఒక సంవృత్త తలాన్ని ఊహించుకున్నట్టయితే అప్పుడు డిఎస్ వైశాల్యం కలిగిన ఇక్కడ ఒక సంవృత్త తలాన్ని ఊహించుకుందాం. ఈ సంవృత్త తలంలో ఇంకొక ఇది ఎస్ వైశాల్యం, ఇందులో డిఎస్ వైశాల్యం కలిగిన ఇంకొక సంవృత్త తలాన్ని ఊహించినట్టయితే దీని గుండా పోయే బలరేఖల సంఖ్యను గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. అయితే విద్యుత్ క్షేత్రం మందు ఎస్ వైశాల్యం కలిగిన ఏదైనా సంవృత్త తలాన్ని ఊహించి అట్టి తలాన్ని డిఎస్ వైశాల్యం కలిగిన అనేక సూక్ష్మ మూలకాల సముదాయంగా భావిస్తే ఏదేని ఒక సూక్ష్మ మూలకం గుండా అభివాహాన్ని అంటే విద్యుత్తు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ను ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ దీని గురించి చెప్పినట్టయితే ఈ డయాగ్రామ్ ద్వారా చూసుకున్నట్టయితే ఇక్కడ డి పై ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఏ కాస్ థీటా, ఈడిఏ కాస్ థీటా. అదేవిధంగా మనం ఓకే the scalar product of electric field vector E and surface vector delta S is defined as the electric flux for the surface. The total flux pi E through the entire the surface is given by pi E is equal to integration of E dot delta S, that is equal to ES. Pi E is equal to integration of EDS cos theta. Pi E is equal to EDS cos theta, that is equal to E cos theta integration of ds, that is equal to S, that is pi E is equal to EA cos theta. Pi E is equal to EA cos theta గా చెప్పుకోవచ్చు. అంటే విద్యుత్ క్షేత్రం మందు ఏదేని ఒక బిందువు చుట్టూ కొంత నిర్దిష్ట వైశాల్యం కలిగిన ఒక సంవృత్త తలాన్ని ఊహిస్తే అట్టి తలం గుండా ఖండిస్తూ పోయే మొత్తం బలరేఖల సంఖ్యనే మనం ఇక్కడ విద్యుత్ అభివాహం అంటారు. విద్యుత్ అభివాహాన్ని పై ఈతే సూచిస్తాం, పై ఈ చే సూచిస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. ఇక్కడ మనం ఈ విద్యుత్ అభివాహం సంబంధించిన వాటి గురించి చూసుకున్నట్టయితే కన్సిడర్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్. ఇక్కడ చూసినట్టయితే ఒకటి పాజిటివ్ నుంచి నెగిటివ్కు పోతుంది. అంటే ఎస్1 అనే ఛార్జు, ఇక్కడ S2 అనే ఛార్జు, ఈ రెండు ఛార్జులు తీసుకున్నట్టయితే ద ఫ్లక్స్ ఈజ్ నెగటివ్ ఫర్ ద సర్ఫేస్ S1 అనేది నెగిటివ్, పాజిటివ్ నుంచి పోతుంది కాబట్టి నెగిటివ్. ద ఫ్లక్స్ ఈజ్ నెగటివ్ ఫర్ ద సర్ఫేస్ S1 అండ్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఫర్ S2. ఇట్ ఈజ్ పాజిటివ్ ఫర్ S2. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్. Next, the total flux is 0. Total flux is 0. This shows that there is no charge inside the surface. లోపల ఎలాంటి ఛార్జ్ ఉండదు. సర్ఫేస్ లోపల ఎలాంటి ఛార్జ్ ఉండదు. దానికోసం ఎగ్జాంపుల్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వి డిస్కస్ ద ఎగ్జాంపుల్. కన్సిడర్ a cylinder. Consider a cylindrical surface of radius is r. Immersion in uniform electric field E parallel to the surface. The flux pi E for the entire cylinder is the sum of fluxes through left face, right face and the cylindrical face. Left face, left side, right side and cylindrical. This is the cylinder. This is the radius is r. Radius is r.
or this is left side, this is right side, this is the cylindrical. Okay, the flux pi for the entire cylinder is the sum of the fluxes through the left face, right face and the cylindrical surface. That is pi is equal to integration of E dot ds, that is equal to integration of A E dot ds plus integration of B E dot ds plus integration of C E dot ds. Totally for the left side face, theta is equal to 180 degrees, that is equal to integration of A E dot ds is equal to integration of E ds cos theta. Now theta is equal to 180 degrees, that is equal to minus Es. Next one, the right side face, theta is equal to 0 degrees, that is integration of B E dot ds is equal to integration of E ds cos 0 degrees, that is equal to Es. Next one, the cylindrical surface, theta is equal to 90 degrees, that is equal to integration of C E dot ds is equal to integration of E ds cos 90 degrees, that is equal to 0. The total flux pi E is equal to minus Es plus Es plus 0, that is equal to 0. Therefore, the flux through the entire cylinder is 0. The flux through the entire cylinder is 0. This is the diagram. The flux through the entire cylindrical is 0. This is the example. Next one, most important, Gauss law integral form. Gauss law ఒక integral form. Gauss నియమము. Definition. The total normal electrical flux over a closed surface is times the total charge Q enclosed within the surface. అంటే ఇదేని ఒక మూసి ఉన్న తలం యందు గల ఆవేశము క్యూనకు దాని యొక్క విద్యుత్ అభివాహం అనేది 1/ε0 రెట్లకు సమానము. 1/ε0 రెట్లకు సమానము. The total normal electric flux over a closed surface is times the total charge Q enclosed within the surface. అంటే ఏదైనా ఒక మూసి ఉన్న తలంలో నా ఆవేశము దాని యొక్క విద్యుత్ అభివాహానికి 1/ε0 రెట్లకు సమానము. The mathematically it is expressed as pi a is equal to integration of E dot ds, that is equal to integration of E ds cos theta, that is equal to pi a is equal to 1/ε0, that is equal to Q by ε0, where ε0 is the permittivity of the free space. ε0 అనేది పెర్మిటివిటీగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ we discuss the ఆవేశము అనేది when the charge is within the surface. ఆవేశాన్ని సంవృత్తతలం లోపల తీసుకున్నప్పుడు ఆవేశము 1/ε0 సమానం, దట్ ఈస్ గాస్ లా. ఇప్పుడు అదే ఆవేశాన్ని మనం సంవృత్తతలం, ఇది ఒక సంవృత్తతలం, ఈ సంవృత్తతలం లోపల Q అనే ఆవేశాన్ని తీసుకున్నాం. సంవృత్తతలం లోపల ఆవేశం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. వెన్ ద చార్జ్ ఈజ్ విత్ ఇన్ ద సర్ఫేస్. ఓకే, ఇప్పుడు దానికోసం ఒక వైశాల్యం గల ఒక సంవృత్తతలను ఊహించి దానిలో +Q అనే ఆవేశాన్ని O అనే బిందువు వద్ద తీసుకొని +Q ఆవేశం నుండి కొంత దూరంలో, దట్ ఈస్ కొంత దూరంలో ఒక P అనే బిందువుని ఎన్నుకొని ఆ P బిందువు వద్ద ఒక సూక్ష్మ వైశాల్యము dsని తీసుకున్నట్టయితే, సూక్ష్మ వైశాల్యము dsను తీసుకుంటాం. ఆ ds వద్ద ఈ విద్యుత్ క్షేత్ర సదిశ మరియు వైశాల్య సదిశ రెండు ఉదాహరణకొకటి కొంత కోణంలో θ అనే కోణంలో ఉంటాయి అన్నట్టు. The electric flux d pi outwards through the
area ds is given by d pi is equal to e dot ds, that is equal to eds cos theta, that is equal to eds cos theta, where theta is angle between e and ds, angle between e and ds. This is e and ds, the theta is equal to e and ds. Okay, from Coulomb's law, Coulomb నియమం నుంచి the electric intensity is at a point p distance r from the point charge q is given by E is equal to 1 by 4 pi epsilon naught q by r square. 1 by 4 pi epsilon naught is equal to q by r square. q ఆవేశం నుండి r దూరంలో గల ఒక p అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కూలుంబ్ నియమంను ఉపయోగించి కూలుంబ్ నియమం నుండి E is equal to 1 by 4 pi epsilon naught into q by r square. సమీకరణం 1 మరియు సమీకరణం 2 నుండి సమీకరణం 2 నుండి మనకు d pi e is equal to q by 4 pi epsilon naught in epsilon q by 4 pi epsilon naught r square into ds cos theta, that is equal to q by 4 pi epsilon naught into ds cos theta divided by r square, where ds cos theta by r square is equal to dw, that is the solid angle, dani ఘనకోణము, solid angle substituted by as edge o. ఇక్కడ మనం దీనికి ఓ ఘనకోణంగా తీసుకుంటాం అన్నట్టు, దీన్ని దిస్ ఈజ్ dw, ఇక్కడ ఈ ఘనకోణంగా మనం తీసుకుంటాం. dw solid. Therefore, d pi is equal to q by 4 pi epsilon naught into dw, that is equal to the total flux over the entire surface is given by pi is equal to integration of d pi e, that is equal to q by 4 pi epsilon naught into integration of dw, that is equal to q by 4 pi epsilon naught integration of dw is equal to w, that is equal to 4 pi. Therefore, pi e is equal to 1 by epsilon naught into q, that is equal to q by epsilon naught. This is Gauss law. ఏదైనా ఒక ఆవేశానికి అభివాహం అనేది 1 by epsilon naught రెట్లకు సమానంగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times the net charges enclosed within the surface. This is the Gauss law. Next, Gauss law, charge within the surface. Next, when the charge is the outside the surface, charge is the outside the surface. అంటే ఆవేశాన్ని సంవృత తలము బయట తీసుకున్నప్పుడు, ఇక్కడ ఆవేశం ఇది ఒక సంవృత తలం, ఈ సంవృత తలము బయట ఆవేశాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క అభివాహం అనేది ఏ విధంగా చూద్దాం. ఓకే, when the charge is outside the surface at a point charge plus q is at point o outside the closed surface. Now, a cone of solid angle dw from o cuts the surface area ds1, ds2, ds3, ds4 at p, q or s. మనం ఒక సంవృత తలాన్ని తీసుకుని అది ఆవేశానికి సంవృత తలానికి దూరంగా ప్లస్ క్యూ ఆవేశం తీసుకున్నట్టయితే, ఆ సంవృత తలాన్ని మనం ఈ విధంగా తీసుకున్నట్టయితే
ఒక కోణాకరంలో మనకు దీన్ని తీసుకున్నట్టయితే PQRS అనే బిందువుల వద్ద మనకు ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. Respectively, the electric flux for an outside the normal point inwards the normal, the negative, while for the towards negative, the flux through areas ds1 ds4 are positive, while the area ds1 ds3 are negative. The electric flux at P through ds1 that is equal to O వద్ద ఏర్పడు ఘనకోణము dw అయినట్టయితే మనకు ds1 వైశాల్యం గుండా అభివాహాన్ని తీసుకున్నట్టయితే దట్ ఈజ్ ఈక్వల్ టు P ds1 ఈజ్ ఈక్వల్ టు -q డివైడెడ్ బై 4πε0 ఇంటూ dw. అదేవిధంగా మనం ds2 వైశాల్యం గుండా అభివాహము q డివైడెడ్ బై 4πε0 ఇంటూ dw. నెక్స్ట్ అదేవిధంగా r వద్ద అభివాహం తీసుకున్నట్టయితే మనకు -q డివైడెడ్ బై 4πε0 ఇంటూ dw. అదేవిధంగా ds4 అంటే వైశాల్యం గుండా అభివాహము అంటే అది S బిందు వద్ద తీసుకున్నట్టయితే q డివైడెడ్ బై 4πε0 ఇంటూ dw. Therefore, the total flux q divided by 4πε0 in dw plus q divided by 4πε0 dw minus q divided by 4πε0 dw plus q divided by 4πε0 into dw, that is equal to 0. The total electric flux over the whole surface due the external charge is 0. అంటే సమతలం గుండా మొత్తం విద్యుత్ అభివాహం అనేది మనకు సమృద్ధ తలం గుండా మొత్తం విద్యుత్ అభివాహము πe is equal to 0 వస్తుంది. ఈ విధంగా మనకు ఆవేశము లోపల ఉన్నప్పుడు q/ε0 సమానం, అదే ఆవేశము బయట ఉన్నప్పుడు అభివాహం అనేది 0కు సమానంగా ఉంటుంది.